గత ఎన్నికల్లో పర్చూరు టీడీపీ ఎమ్మెల్యే సాంబశివరావు అక్రమాలకు పాల్పడినట్లుగా ఆరోపణలు వస్తున్నాయి. నోవా అగ్రిటెక్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ద్వారా ఓటర్లను ప్రలోభాలకు గురిచేసినట్లు నిర్ధారించారు. పావులూరు గ్రామంలో ఓటర్లను ప్రలోభపెట్టేందుకు 2,39,000 నగదు పంపిణీ చేసినట్లు గుర్తించారు. దుద్దుకూరు గ్రామంలో ఓటర్లకు 15 లక్షలు పంచినట్లు నిర్ధారించారు. డబ్బు పంపిణీకి నోవా అగ్రిటెక్ కంపెనీ ఉద్యోగులు అప్పారావు, బుజ్జిబాబు, సాయి గణేష్లను ఉపయోగించినట్లు గుర్తించారు. ప్రలోభాలకు సంబంధించి కీలక డైరీని స్వాధీనం చేసుకున్నారు రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు. తదుపరి విచారణ కోసం బాపట్ల జిల్లా పోలీస్, ఐటీ, ఈడీ, సెబ్లకు సమాచారం ఇచ్చారు రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ని మా ప్రతినిధి సతీష్ అడిగి తెలుసుకుందాం. సతీష్, రాజకీయంగా మరికొద్ది రోజుల్లో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఈ వెలుగు చూసినటువంటి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే ఏలూరు సాంబశివరావుకు సంబంధించిన సంస్థలు వెలుగు చూసినటువంటి ఈ ఓటర్ను ప్రలోభ పెట్టడానికి నగదు పంపిణీ అంశం అనేది ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. పర్చూరు తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడిగా ఏలూరు సాంబశివరావు ఉన్నారు. ఏలూరు సాంబశివరావు గత ఎన్నికల్లో ధన ప్రవాహంతో అక్రమాలకు పాల్పడినట్టుగా ఆయనకు సంబంధించినటువంటి నోవా అగ్రిటెక్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో జరిగినటువంటి తనిఖీల్లో రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు గుర్తించారు. ప్రధానంగా ఓటర్ను గురి చేసినట్టు నిర్ధారించారు. పావులూరు గ్రామంలోని 224 బూత్ లో 239 ఓట్లను 2,39,000 డబ్బు పంపిణీ చేసినట్లు గుర్తించారు. దీనికి సంబంధించి ఒక్కొక్కరికి కూడా 1,000 రూపాయలు చొప్పున ఒక్కొక్క ఓటర్కి కూడా మనీ ట్రాన్స్ఫర్ చేసినట్టు డైరీలో రూపంలో గుర్తించినట్టు పరిస్థితి. అదేవిధంగా దుద్దుకూరు గ్రామంలో ఓటర్ను ప్రలోభ పెట్టేందుకు 15 లక్షల రూపాయలు పంపిణీ చేసినట్టు నిర్ధారించుకున్నారు. ఈ అంశాలన్నిటికి సంబంధించి డబ్బు పంపిణీకి నోవా అగ్రిటెక్ కంపెనీకి సంబంధించినటువంటి ఉద్యోగులు అప్పారావు, బుజ్జిబాబు, సాయి గణేష్ను యాజమాన్యం ఉపయోగించింది. ఆ యాజమాన్యం అయిన నోవా అగ్రిటెక్ కంపెనీకి సంబంధించినటువంటి యజమాని ఏలూరు సాంబశివరావు తరఫున ఎన్నికల్లో ఓటర్ను ప్రలోభ పెట్టేందుకు ఈ వ్యవహారం నడిపారు. దీనికి సంబంధించినటువంటి కీలక డైరీని కూడా అధికారులు స్వాధీనం చేస్తున్నారు. అయితే దీనికి సంబంధించి ఈ మనీ ట్రాన్సాక్షన్స్, అదేవిధంగా ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు ప్రయత్నిస్తూ ఆ నిధులు సరఫరా ఏ విధంగా జరిగిందన్న అంశానికి సంబంధించి సమగ్రమైన విచారణ చేయాలని చెప్పి రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులకు, బాపట్ల జిల్లా పోలీసు అధికారులకి, అదే ఎస్పీకి, అదేవిధంగా ఇన్కమ్ ట్యాక్స్ అధికారులకు, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులకు, స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరోకి సంబంధించిన అధికారులు కూడా రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు సమాచారం ఇచ్చారు. దానికి సంబంధించి ఏదైతే ప్రధానంగా గుంటూరులో ఉంది ఈ కార్యాలయం, ఏలూరు సాంబశివరావుకి సంబంధించి ఆ కార్యాలయంలో జరిగినటువంటి తనిఖీల్లో దీన్ని బయటపెట్టారు. సో దీని మీద మరింత సమగ్రమైనటువంటి విచారణ ఐటీ, అదేవిధంగా ఈడీ, సెబ్లు చేపట్టాలన్న రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు ఈ ఫిర్యాదులో పేర్కొన్న పరిస్థితి. రైట్ సతీష్, థ్యాంక్ యూ. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ని గుంటూరు నుంచి మా ప్రతినిధి అశోక్ లైవ్ లో మరింత సమాచారం అందిస్తారు. అశోక్, పర్చూరు టీడీపీ ఎమ్మెల్యే సాంబశివరావు పక్కాగా దొరికిపోయినట్లు కూడా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. గత ఎన్నికల్లో ఓటర్లకు ప్రలోభ పెంచి, ఓటర్లకు డబ్బులు పంచి ఓటులో వేయించుకున్న ఘటన వెలుగులోకి వచ్చింది. పూర్తి స్థాయిలో దీనిపైన విచారణ కూడా జరుగుతుంది. ఇప్పటికే దీనికి సంబంధించి ఎఫ్ఐఆర్ నమోదు చేయడానికి కోర్టు అనుమతి కోరుతూ ఒక అప్లికేషన్ కూడా ఇవ్వడం జరిగింది. పర్చూరు టీడీపీ ఎమ్మెల్యే సాంబశివరావుకు సంబంధించి గతంలో 2019లో 1,000 రూపాయల చొప్పున ఓటర్లకు పంచినట్లు కూడా చాలా స్పష్టంగా రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు గుర్తించారు. నోవా అగ్రి ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ద్వారా గుంటూరులో ఈ సంస్థ ఉంది, శ్రీ లక్ష్మీనగర్లో ఈ సంస్థ ఉంది. ఈ సంస్థ ద్వారా కొంతమంది ఉద్యోగులను ఏర్పాటు చేసుకుని పూర్తి స్థాయిలో అప్పారావు, బుజ్జిబాబు, సాయి గణేష్ ఈ సంస్థలో వీళ్ళ ముగ్గురిని ఏర్పాటు చేసి పూర్తిగా డబ్బులు పంచినట్లు కూడా చాలా స్పష్టంగా అర్థమవుతోంది. అయితే రిటైర్డ్ ఉద్యోగికి సంబంధించి విచారణకు రిటైర్డ్ ఉద్యోగిని పిలిపించారు. అయితే ఆ ఉద్యోగి పరారైంది. అయితే ఇదే సమయంలో అధికారులకు ఒక డైరీ దొరికింది. ఆ డైరీలో కీలకమైన 14 పేజీల కీలకమైన సమాచారం దొరికింది. అందులో డబ్బులు ఎలా వచ్చాయి, ఎలా ఓటర్లకు పంపిణీ జరిగింది అనేది చాలా కీలకమైన అంశం. అయితే వీటన్నిటినీ ఇప్పటికే సిబిఐకి, ఈడీకి, సెబీ అధికారులకు కూడా రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు సమాచారం ఇవ్వడం జరిగింది. పూర్తి స్థాయిలో ఏదైతే దెందుకూరు గ్రామంలో
ఓటర్లను ప్రభావితం చేశారు. దాదాపు 15 లక్షల రూపాయలు అక్కడ పంచినట్లు కూడా ఆ డైరీలో చాలా స్పష్టంగా పేర్కోవడం జరిగింది. అలానే నియోజకవర్గంలో పావులూరు గ్రామంలో 224వ బూత్ నుంచి 239వ బూత్లోని ఓటర్లకు 2,39,000 రూపాయల డబ్బులు పంపిణీ చేసినట్లు కూడా రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు పూర్తి స్థాయిలో గుర్తించడం జరిగింది. దీనికి సంబంధించి ఇప్పటికే వివిధ దర్యాప్తు సంస్థలకు ఐటీకి, ఈడీకి, సెబ్కు కూడా సమాచారం ఇచ్చారు. ఇప్పుడు కోర్టు అనుమతితో ఎఫ్ఐఆర్ నమోదు చేయడానికి కోర్టు పర్మిషన్ తీసుకుని ఎఫ్ఐఆర్ నమోదు చేయడానికి అధికారులు యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకుంటూ ఉన్నారు. కోర్టు అనుమతి కనుక వస్తే ఖచ్చితంగా ఇతనిపైన ఎఫ్ఐఆర్ నమోదు అయ్యే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. రైట్ అశోక్, థ్యాంక్ యూ.